నెల్లూరు జిల్లా కోవూరులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోవూరు రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గత 37 ఏళ్లుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 42 జతల ఎడ్లు ఈ పరుగు పందెంలో తమ సత్తా చాటాయి. 2.4 కిలోమీటర్ల దూరాన్ని అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన ఎడ్లను విజేతలుగా ప్రకటించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోవూరులోని కొత్తూరు ప్రాంతంలో పోటీలను తిలకించేందుకు వచ్చిన వేలాది మంది ప్రజలతో కిటకిటలాడాయి. పండుగ పూట సాహసోపేతమైన ఈ క్రీడను చూసి ప్రజలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. గడిచినటువంటి 37 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తా ఉన్నాం. ఎడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమం కోవూరు పట్టణ పరిధిలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి వీక్షించి సంక్రాంతి సంబరాలని బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఈ పరిసరాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించడం జరుగుతుంది. రాజకీయాలకి తావు లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో సంక్రాంతి సంబరాలని పూర్తి స్థాయిలో జరుపుకోవాలని ఏ విధంగా అయితే ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందాలు కావచ్చు, ఇట్లాంటివి ఏదైతే జరుగుతుంటాయో అదేవిధంగా మన సంస్కృతికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఎడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కలిసి జరుపుకోవడం జరుగుతుంది. 37 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాలు, బహుమతులు, దాదాపుగా 5 రకాలైనటువంటి బహుమతులు దాతల ద్వారా సేకరించి ఇవ్వడం జరుగుతుంది. సహకరించేటువంటి దాతలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ వారు కావచ్చు, సంబంధిత అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉంటారు. వారికి కూడా మా రైతు సమన్వయ కమిటీ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి ఈరోజు సుమారుగా 46 జతలకు సంబంధించినటువంటి ఎడ్లు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అంతే ఉత్సాహంతో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గత 37 సంవత్సరాల నుంచి మా కోవూరు గ్రామ పెద్దలు ఆనవాయితీగా నిర్వహిస్తున్న ఈ పోటీలను వారసత్వ బాధ్యతగా మేము ముందుకు రైతు సమన్వయ కమిటీ పేరుతో ముందుకు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోవూరు పోలీసు వారిది మరియు వెటనరీ సిబ్బందిని సమన్వయపరుచుకుంటూ, అలాగే గ్రామ పెద్దలని, రైతులని, ఇతర పెద్దలని సమన్వయపరుచుకుంటూ ఈ పోటీలను నిర్వహిస్తున్నాము. ఈ పోటీలలో కుల, మత, వయోభేదం లేకుండా అందరూ తిలకించడానికి వస్తారు. ఈ పోటీలను నూతన సంవత్సరం మొదటి నెలలో జరుపుకోవటం వల్ల, కోవూరులో మొదటిసారి జరగటం వల్ల రాష్ట్ర స్థాయి తెలుగు ఉభయ రాష్ట్రాల్లోనే ఈ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ పోటీలను సూచనలు, సలహాలు కోవూరు నుంచి తీసుకోవటం మాకెంతో గర్వకారణంగా ఉంటుంది. అలాగే ఈ పోటీలలో ఎక్కడ పందాలు కానీ, ఎటువంటి బెట్టింగ్లకు కానీ పాల్పొనివ్వకుండా పోలీసు వారి సహకారంతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. పండుగలు, పబ్బాలు అంటే తాగి చిందులేయటం కాదు, ఆనవాయితీలు, సాంప్రదాయాలను గౌరవించడం అనే సూచికతో, మన ఊరు మన సంబరాలు అనే శీర్షికతో ముందుకు పెద్దలు నిర్వహించిన ఈ పోటీల్ని ముందుకు తీసుకెళ్తూ ఎంతో ఉత్సాహంగా జరిపిస్తూ ఉంటాం. 46 జతలు ఈ సంవత్సరం ఈ పోటీలో పాల్గొన్నాయి. 46 జతల్లో కమిటీ నిబంధనలు వ్యతిరేకించిన ఇప్పటికే 4 జతల్ని తొలగించడం జరిగింది. 42 జతలు పోటీల్లో పాల్గొంటున్నాయి. సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజాసేవలో నిబద్ధతకు, మహిళా నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారికి ఈ పవిత్ర సంక్రాంతి పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ నాయకత్వానికి మరింత బలం ఇవ్వాలని, ప్రజల ఆశయాలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ, రైతులకు సుభిక్షం, ప్రజలకు న్యాయం, రాష్ట్రానికి అభివృద్ధి కోరుకుంటూ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.